హాయ్ హలో నమస్తే అస్సలం అలైకుం వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సైదు అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ మధ్య వీడియోలు తీయడానికి కుదరట్లేదని చెప్పి ఎప్పటికో వీడియో పెడుతున్నాము. 4-5 రోజులకు కానీ వీడియో పెట్టట్లేదు. సో ఇంకో వీడియో కర్రీ రెసిపీతో ఎండి చేపల కర్రీ రెసిపీతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. సో ఏంటంటే అండి, ఇవి గొరసలండి, జల్లలు అంటే జల్లలండి. జల్లలుని ములక్కడ కర్రీ చేసుకుందామని అనుకుంటున్నాము. మార్నింగ్ పప్పుని మామిడికి వండుకున్నాము. సో అది కొంచెం ఆఫ్ ఉంది. ఆ మామిడికి వేసుకొని కర్రీ చేసుకుందామని అనుకుంటున్నాము. సో కర్రీ అయితే వీడియో అప్లోడ్ చేశాను. నా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చలో. చెప్పాను కదండి, ఎండి చేపని ములక్కడ కర్రీ చేస్తున్నామని చెప్పి. ఇవి ఏం చేపలు తీయరు? జల్లలు. ఇవి చూసారండి, ఇలాగా క్లీన్ చేసేసుకొని ముందు ఆయిల్ వేపేసుకోవాలండి. ఆ వీడియో స్కిప్ అయిపోయింది. సో అందుకని డైరెక్ట్గా ఇలా చూపించేస్తున్నాము. ఇవి శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. వేడి నీళ్ళలో నానబెట్టుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. స్మెల్ అనేది కూడా కొంచెం తగ్గుతుంది. ఇలాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక తీసేసుకోవాలి. ఒక్కొక్క పీస్ని కూడా జాగ్రత్తగా తీసేసుకోవాలి. ఆనియన్స్ వేసుకోవాలి ఆయిల్లోనే, బాగా మండుకోవాలి. 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకుంటే సరిపోద్దండి. ఇప్పుడు మగ్గడానికి కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అయితే ఉల్లిపాయ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగ్గిపోద్ది కదండి. సో 5 మినిట్స్లో చూద్దాం. అయిపోయింది కదండి ఆనియన్. ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకుందాము. పుల్లగా ఉందని చెప్పి ఆఫ్ వేసామండి. ఒక కాయ పులుపు తగ్గట్టు వేసుకోవాలి. ఎక్కువ పులుపు తిన్నప్పుడు వేసుకోవచ్చు ఒక కాయ పుల్లుగా. ఇప్పుడు ఇది కూడా ఆయిల్లో మగ్గిపోవాలి. కొద్దిగా పసుపు, కారం కూడా ఎవరు ఎంత తింటారో అంత చూసుకొని వేసుకోవాలి. ములక్కాడ ముక్కలు కూడా వేసేసుకున్నామండి. ఐదు ముక్కలు వేసుకున్నాం మేము. చిన్న కాడ ఉంటే ఒక కాడ అది మెంతి చేపలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని చెప్పి చేసుకుంటున్నామండి. కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. సో మగ్గాలండి. ఇది మూత పెట్టేసుకుందాం. చింతపండు పులుసు మగ్గిపోయాక కొంచెం చింతపండు పులుసండి. చెప్పాను కదండి, చిన్న కాయ ఉంటే అది వేసాము. సాఫము మార్నింగ్లో పప్పులో వేసుకున్నాము. హాఫ్ ఉంది. ఆ హాఫ్ మరి సరిపోదని చెప్పి కొంచెం ఎంతో కదండి కొంచెం చింతపండు నానేసుకొని వాటర్ వేసుకోండి. ఇప్పుడు ఎండు చేప ముక్కలు అండి, మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎండు చేప ముక్కలు, అవి వేసేసుకోవాలి. అవి వేసుకొని మూత పెట్టేసుకుందాము. ఇదంతా కూడా ఉడుకుతూ ఉంటుంది. మూత తెద్దామండి, ఉడికిపోయి ఉంటుంది. కొంచెం ఉడకాలండి. కొద్దిగా ఆవపిండి. ఈ కూరకి టేస్ట్ ఇదే వస్తుందండి. కొంచెం ఎంతో కదండి, కొంచెం ఆవపిండి వేసుకోవాలి లాస్ట్లో. ఒక 2 మినిట్స్ దింపేస్తానుగా అప్పుడు వేసుకోవాలి. కొత్తిమీర అండి, ఈ 2 వేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. సో అయిపోయిందండి. 2 మినిట్స్ ఉడికిపోయింది. కర్రీ రెడీ అయిపోయింది. వేడివేడిగా ములక్కాడ ఎండు చేపల కర్రీ అనేది రెడీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. సో చూసారు కదండి, ములక్కాడ ఎండు చేపల కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. తిన్న వాళ్ళు ఈ వీడియో స్కిప్ చేసేయండి.
సో అందరు చాలా ఇష్టంగా ఉంటుంది. చాలా మా ఆయన గారు మేము చాలా ఇష్టంగా తింటాము. సో చూసారు కదండి, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.